నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కొందరుంటారండి, ఆనందం కలిగినప్పుడు, వాళ్ళకు సుఖం కలిగినప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటారు. అంటే ఎటువంటి గుడ్ న్యూస్ విన్నా కూడా అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళేదన్నా వాళ్ళకి ఇష్టం లేనిది, వాళ్ళకి కాకూడదు అనుకున్నది, సంథింగ్ బ్యాడ్ న్యూస్ అలాంటివి విన్నప్పుడు చాలా కృంగిపోతూ ఉంటారు. కొందరు మాత్రము బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, అది కష్టమైనా సుఖమైనా చాలా బ్యాలెన్స్డ్గా లైఫ్లో తీసుకుంటూ ఉంటారు. అంటే దీనివల్ల అంటే మనకి ఏం జరుగుతుంది అంటే లైఫ్లో బ్యాలెన్స్ని కోల్పోతూ ఉంటాం. కానీ మనం బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలండి. అతి ఆనందము ఎప్పుడు పనికిరాదు, అతి బాధ ఎప్పుడు పనికిరాదు. కాబట్టి ఎప్పుడు లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా మన మనసును కంట్రోల్ చేసుకుంటూ పర్వాలేదు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. మరి ఈ రోజు అలా బ్యాలెన్స్డ్ అంటే మన ఆరోగ్య విషయంలో కూడా మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి డైట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే రుచికరంగానూ ఉండాలి, ఆరోగ్యకరంగానూ ఉండాలి, సాత్వికంగానూ ఉండాలి. ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మన అమృతం కార్యక్రమం 2 చక్కటి వంటకాలతో సిద్ధంగా ఉంది. కాబట్టి మొదలు పెట్టేద్దాం. ఈ రోజు నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కి. అంటే బ్రాకలీ చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. పల్లీలు మంచి ప్రోటీన్, ఓట్స్ మంచి ఫైబరు, ఇలా వీటన్నిటిని కలిపి తిక్కి తయారు చేయబోతున్నా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, తరిగిన బ్రోకలీ 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఓట్స్ 1 కప్పు, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత. బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సాధారణంగా మనకు బ్రాకలీ పిల్లలకు పెట్టడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్. మా అబ్బాయికి పెట్టడం అయితే చాలా పెద్ద టాస్క్ అనమాట. మరి నాలాంటి వాళ్ళ కోసం, మీ పిల్లలు కూడా అలా బ్రాకలీ తినని పిల్లలు ఎవరైనా ఉంటే, సో వాళ్ళకి మాత్రం ఈ విధంగా మీరు పెట్టారంటే బ్రాకలీ తిన్నట్టుగా ఉంటుంది, ఓట్స్ కూడా వాళ్ళకి పెట్టినట్టుగా ఉంటుంది, వాళ్ళకు టేస్టీగా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, బ్యాలెన్స్ చేసిన విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇలా మనకి బ్రాకలీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే పల్లీలు కూడా ముందుగానే వేయించుకున్నాను. అలా వేయించుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇదేంటంటే ఓట్స్ పౌడర్ అనమాట. అంటే ఓట్స్ని మామూలుగా వేయించుకొని పొడైనా చేసుకోవచ్చు, మీరు పచ్చిగా అయినా కూడా పొడి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వేయించుకొని పొడి చేసుకోవడం ఇంకొంచెం రుచికరంగా ఉంటుంది అంతే. దీంట్లో అంటే ఈ పిండి ఆ పిండి కాకుండా ఓట్స్ పొడి వాడుతున్నాను. ఆ తర్వాత బంగాళదుంపలు, పిల్లలకు మాత్రం బంగాళదుంపలు చాలా మంచివి, ఎవరికైనా కూడా అండి. అంటే ఉడికించిన బంగాళదుంప అందరికీ మంచిదే. అయితే ఇక్కడ మనం బ్రాకలీ గురించి మాట్లాడుకోవాలి. బ్రాకలీలో ముఖ్యంగా పిల్లలకి ఎక్కువగా పెట్టమని చెప్తూ ఉంటారు. అండ్ అందరికీ కూడా చాలా మంచిది అంటారు. సాలెడ్స్లో వేస్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే అది బ్రెయిన్, మనకి మెమరీకి కానీ బ్రెయిన్కి కానీ న్యూరోలాజికల్గా చూసుకుంటే మనకు నర్వ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఎటువంటి విషయానికైనా కూడా. ఇన్ జనరల్గా ఇప్పుడు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ పరంగా చాలా మందికి ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంది, అవసరమైనవి అనవసరమైనవి ఏదైనా. సో అలా స్ట్రెస్ తగ్గించడానికి, ఒత్తిడి లెవెల్స్ని బాగా తగ్గించడానికి నర్వ్స్ మీద ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి మనకు బ్రాకలీ బ్రెయిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మన స్కిన్ ఇందులో కూడా ఎంతో కొంత విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు స్కిన్కి చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకు లివర్కి, కాలేయానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు లివర్ని క్లెన్స్ చేసే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది బ్రాకలీలో. అందుకే ఏంటంటే చాలామంది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు, డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా బ్రాకలీని తీసుకుంటూ ఉంటారు. సాలెడ్స్లో నీరు ఎక్కువగా ఉన్నవి, అలాగే బ్రాకలీ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు చాలా త్వరగా తగ్గుతారు. అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా తగ్గిస్తుంది అనమాట. సో గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది ఉంచేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిస్తుంది. అలా బ్రాకలీకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇక అబండెంట్ విటమిన్స్, మినరల్స్ అంటారు కదా, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి ఇందులో. సో పిల్లలకు, పెద్దలకు, మనందరం కూడా చక్కగా బ్రాకలీని ఒకవేళ ఎలా చేసుకోవాలో తెలియదు అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. ముందుగా బంగాళదుంపలు, అంటే మనం టిక్కీలు అన్నాం కదా, టిక్కీలు అంటే మనకు బైండింగ్ కావాలి. టిక్కీలు తయారు చేసుకునేటప్పుడు మనకు చక్కగా అది నిలవాలి అంటే ఏదో ఒకటి కావాలి. అదేది అంటే బంగాళదుంపలు అనమాట. చక్కగా ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపలు. ఆ తర్వాత అందులో మనం బ్రాకలీ వేసేసుకుందాము సన్నగా. ఇది కూడా మనం కట్ చేసుకున్నటువంటి బ్రాకలీ. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో ఓట్స్ పొడి
మనం చక్కగా ముందుగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నటువంటి ఓట్స్ పొడి కొంచెం పక్కన పెట్టుకున్నానండి. అవసరమైతే మళ్ళీ ఏమైనా వేసుకోవాల్సి వస్తుందేమో అని. ఇందులో ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు, అలాగే చక్కటి ఆమ్చూర్ పౌడరు. అలా మనకి తిక్కిలు కాబట్టి చక్కగా చట్పట్ టేస్ట్ కావాలి కాబట్టి వేసేసుకున్నాము. తర్వాత ఇందులో కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త చాట్ మసాలా. ఇప్పుడు మనం పల్లీలు వేయించుకున్నాం కదండి. సో ఈ పల్లీలు ఏంటి అంటే మనకు డైరెక్ట్గా వేయకుండా మనం చక్కగా ఒక కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే మనకు తిక్కీలు తయారు చేసుకునేటప్పుడు బాగుంటుందన్నమాట. అది అయితే మనం ఓట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఓట్స్ కూడా మనకి మంచి ఫైబర్ కంటెంట్ అండి. మనకి ఉదయాన్నే అల్పాహారంలో ఎంత ఓట్స్ అంటే ఎంత ఫైబర్ ఎక్కువ తీసుకుంటే బేసిక్గా మన ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. అలా మనకి ఓట్స్ చాలా బాగా సహాయం చేస్తుంది మన ఒంటికి. ఓట్స్ మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి, డెలివరీ అయిపోయిన వాళ్లకు, ఫీడింగ్ మదర్స్కి, అలాగే చాలా చాలా కారణాలకి, వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్లకు, అలాగే స్కిన్ బాగుండడానికి, ఇలా చాలా రకాలుగా మనకు ఓట్స్ ఉపయోగపడుతూ ఉంటుంది. పసిపిల్లలు అంటే మనకి 6 నెలల పిల్లల నుంచి కూడా మనం ఓట్స్ని పెడుతూ ఉంటాం. ఓట్స్ పుడ్డింగ్ అని లేకపోతే ఏదో ఒక రకంగా. తర్వాత ఓట్స్ ఎన్నో షేక్స్లో కూడా వాడుతూ ఉంటారు. అంటే వెయిట్ లాస్ షేక్స్లో, అలాగే పిల్లలకి ఇచ్చేటువంటి ప్రోటీన్ షేక్స్లో, వాటన్నిటిలో కూడా ఓట్స్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో 70% వరకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా దంచుకున్నటువంటి పల్లీల పొడి ఏదైతే ఉందో అది మనం చక్కగా ఈ బౌల్లోకి వేసేసుకుందాం. పల్లీలు మంచి ప్రోటీన్, సో ఇటువంటివన్నీ కూడా మనము యాడ్ చేసామన్నమాట ఇందులో. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నానండి. పెనం కాస్త వేడయ్యేలోపు ఇది మనం కలిపేసుకుందాం. ఇందులో కాస్త వాటర్. ఒకసారి మనము ఈ బంగాళదుంపల్ని చక్కగా ఇలా కలిపేసుకున్నామంటే ఇది మ్యాష్ అయిపోతాయి బాగా. మోస్ట్లీ అదే దాన్ని బట్టి, అంటే మీకు బంగాళదుంపల్లో ఆల్రెడీ మనకు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇందులో మీకు కాస్త పొడికారం కావాలి అంటే పొడికారం కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కావాలి అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సాధారణంగా ఇవన్నీ మనకు వరిపిండి, శనగపిండి వాటితో చేయడం మనకు అలవాటు కదా. కానీ ఓట్స్ పొడితో ఎప్పుడైనా తయారు చేశారా? లేదు కదా, నేర్చుకోండి. సో ఇందులో చక్కగా ఓట్స్ ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, తర్వాత బ్రాకలీ ఉంది, ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఇంక రుచి విషయంలో అసలు మీరు వెనక్కి చూసే పనే లేదు. అద్భుతంగా ఉంటుంది. చక్కగా మనము చాట్ మసాలా కూడా వేసాం కాబట్టి చక్కగా మీకు ఆ చట్పట్ టేస్ట్ కూడా వస్తుంది. పిల్లలకు కూడా ఏంటంటే కొంచెం కొత్తగా ఏదో తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. పెనం వేడైంది కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాము. సో చక్కగా ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు మామూలుగా సాధారణంగా ఇంట్లో ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే మామూలు ఆయిల్తో కూడా వాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మనం చేతికి ఈ సిమ్లో పెట్టేద్దాము. చేతికి కాస్త నూనె రాసుకుని ఇలా చక్కగా తిక్కీల షేప్లో చేసుకొని ఇలా ప్యాన్ మీద వేసేసుకుందాం. మనకేంటంటే సిమ్లో మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీని లోపల మనకు ప్రత్యేకంగా ఉడకాల్సినవంటూ ఏమీ లేవు. అన్నీ మనకు పచ్చిగా ఉన్నవేం కాదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే బాగా సిమ్లో పెట్టుకొని, సో వీలైతే కొంచెం మూత కూడా పెట్టుకొని దాన్ని అటు ఇటుగా కాల్చుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే బాగా మంచి కలర్, రంగు మారుతుంది, అద్భుతంగా రుచిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఓట్స్ కదా, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను తిక్కిరి వేసి 2 వైపులా చక్కగా లో ఫ్లేమ్లో కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. రోజు ఒక ఎండు కొబ్బరి ముక్క తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు చెప్తాను. మీ మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, మీ గుండె ఆరోగ్యం బాగుండాలన్నా, అలాగే రోగనిరోధక శక్తి బాగా పెరగాలన్నా కూడా రోజు ఒక ఎండు కొబ్బరి ముక్క తినేసేయండి. చక్కగా మీ శరీరానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేయండి. చూసారా రంగు కూడా ఎంత బాగా మారిందో, చాలా చాలా బాగుంది. మంచి బ్రౌన్ కలర్లో అయింది, ఎందుకంటే ఓట్స్ పొడి వేయడం వల్ల.
ఇక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ముందుగా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. మా ప్లేట్ కూడా ఎంత అందంగా బ్రాకలీతోనే డెకరేట్ అయ్యబడింది చక్కగా. ఇది మనకు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, లేదు అంటే ఏదైనా సండే పూట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇది వేడివేడిగా పెడితేనే బాగుంటుందండి. ఇది మనకి బాక్స్లో కన్నా కూడా వేడివేడిగా పెడితేనే చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా కరకరలాడుతూ బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కీలు రెడీ అయిపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, తరిగిన బ్రోకలీ 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఓట్స్ 1 కప్పు, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత. బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంపలు, తరిగిన బ్రాకలీ, తరిగిన పచ్చిమిర్చి, ఓట్స్ పొడి, కాస్త ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, వేయించుకొని దంచుకున్న పల్లీల పొడి, కాస్త నీళ్లు పోసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వా పెట్టి వేడి చేసుకున్న తర్వాత అందులో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి అది కాస్త వేడైన తర్వాత తయారు చేసుకున్న ముద్దను చేతికి నూనె రాసి ఒత్తుకొని చిన్న చిన్న తిక్కీల్లాగా చేసుకుని పెనం మీద వేసి 2 వైపులా దూరగా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కీలు రెడీ. బ్రాకలీ పల్లి ఓట్స్ తిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అన్ని కరెక్ట్గా సరిపోయండి. కమ్మగా ఉంది. యాక్చువల్లీ ఆలివ్ ఆయిల్తో చేసినందుకు కూడా రుచికరంగా ఉంటుంది తెలుసా, రుచి మారుతుంది. దీని వేసిన చాట్ మసాలా, ఉప్పు, చాలా మైల్డ్ కారం అయితే అస్సలు తెలియట్లేదు. పిల్లల పరంగా నేను తయారు చేశాను యాక్చువల్గా, అంటే ఆ లెవెల్స్లోనే వేశాను. అందుకే చెప్పాను, మీకు ఏదైనా పొడి కారం కావాలంటే ఇంకొంచెం స్పైసీగా ఉండాలి అంటే ఎక్స్ట్రా స్పైస్ కూడా మీరు వేసుకోవచ్చు. చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా ఉంది. మధ్య మధ్యలో అలా పల్లీలు తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. చిన్న పల్లి ముక్క వచ్చింది నాకు. తప్పకుండా చాలా హెల్దీగా, చాలా రుచికరంగా ఈ వంటను ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట అటుకుల కేసరి. కొత్తగా ఉంది కదా, నేర్చుకుందాం. ముందుగా అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు బాదం కొద్దిగా, రెడ్ రైస్ అటుకుల పొడి 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు, ఉప్పు చిటికెడు, ఫుడ్ కలర్ చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే అటుకుల కేసరి అన్నాం మనము. ఈ అటుకులు అంటే ఏం అటుకులు? సాధారణంగా మన ఇంట్లో ఉండే ఆ తెల్ల అటుకులు కాదు, ఇవి రెడ్ రైస్ అటుకులు అన్నమాట. రెడ్ రైస్ అటుకుల్ని చక్కగా ఇలా పొడిలాగా తయారు చేసాం. చూడండి, ఇలా పొడిగా వస్తుంది, అంటే మనకు ఒక రవలాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం రెడ్ రైస్ అటుకులు బయట దొరికేవి తీసుకున్నాము, చక్కగా పొడి చేసుకొని తయారు చేసుకొని పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ బ్రౌన్ షుగర్ పొడి, బ్రౌన్ షుగర్ సాధారణంగా అందరికీ దొరుకుతుంది బయట, దాన్ని మనం పొడిగా తయారు చేసుకున్నాం. బ్రౌన్ షుగర్ పొడి కూడా సపరేట్గా దొరుకుతుంది. లేదు అసలు బ్రౌన్ షుగర్ మీ ఇంట్లో లేదు, బెల్లం మాత్రమే ఉంది అంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదు మాకు వైట్ షుగర్ ఇష్టము అంటే వైట్ షుగర్తో కూడా చేసుకోండి. అయితే మనం ఏంటంటే మన అమృతం కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు, అసలు సాధ్యం కాదు, అసలు వైట్ షుగర్ అనేది ఈ రోజు వరకు వాడలేదు. కేవలం బ్రౌన్ షుగర్ వాడుతూ ఉంటాము, ఎక్కువ భాగం బెల్లం వాడుతూ ఉంటాము. అలాగే అటుకులు కూడా మనకు తెల్ల అటుకులు అయితే ఈ రోజు వరకు నేను ఎప్పుడు వాడలేదండి అమృతంలో. మేము ఓన్లీ రెడ్ రైస్ అటుకులు, తర్వాత జొన్న అటుకులు, రాగటుకులు, ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం అనమాట. అంటే హెల్త్కి మంచిది, అంటే మన ప్రోగ్రామ్ కాన్సెప్టే అది. మామూలుగా అందరూ ఉపయోగించేవి కొంచెం అన్హెల్తీవి కాకుండా కాస్త హెల్తీగా ఉండడానికి చేసే ప్రయత్నమే కాబట్టి మన అమృతం కార్యక్రమం ఎక్కువగా ఇటువంటి పదార్థాలే వాడుతూ ఉంటాం. అందుకే కూడా చాలా మంది మన కార్యక్రమం చూసి బోల్డ్ అని కొత్త కొత్త వంటలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ కాకుండా కొత్త కొత్త వేస్తున్నారు అనమాట. అయితే ఈ అటుకుల కేసరిలో నేను చెప్పాను కదా రెడ్ రైస్ అటుకులు వాడుతున్నామని చెప్పి. సో దాని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు బరువు తగ్గాలన్నా కూడా రెడ్ రైస్ చాలా మంది ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి రెడ్ రైస్లో చూసుకుంటే. అలాగే రెడ్ రైస్ అటుకులు కూడా దాంతో పాటు సేమ్ అవే లక్షణాలే ఉంటాయి దానికి కూడా.
అండ్ ఇందులో ఏంటి అంటే మనకు క్యాన్సర్ కారకాన్ని తగ్గించేటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో అది మనకు రెడ్ రైస్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు వైట్ రైస్ కొంచెం తక్కువగా తినండి, ఇటువంటివన్నీ ఎక్కువగా తినండి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా అనమాట. తర్వాత ఇందులో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల కూడా మన క్యాన్సర్ అనేది అంటే రాకుండా మన ఒంటిని కాపాడడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. రెడ్ రైస్ని ప్రాపర్గా నానబెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది కూడా. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే రెడ్ రైస్ ఒక 4 విజిల్స్ పెట్టామంటే సరిగ్గా ఉడకలేదు అని. సరిపోదండి. కొన్నిటికి ఏంటి అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి. అంటే ఆరోగ్యం కావాలంటే ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి కదా. రెడ్ రైస్ ఏంటంటే మనము తయారు చేసుకునే ముందు ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే మంచిది. అది మనకు జీర్ణక్రియకి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మేలు చేస్తుంది. ఒంట్లో ఉండే కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలని కూడా పెంచుతుంది అనమాట శరీరంలో. చాలామంది తక్కువగా ఉంటాయి, ఆర్బీసీ లెవెల్స్ పడిపోవడము, బ్లడ్ లెవెల్స్ పడిపోవడము ఇలా ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మనకు రెడ్ రైస్ చాలా బాగా సహాయపడుతుంది. మరి చూసారు కదా, మరి రెడ్ రైస్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి రెడ్ రైస్ అటుకులు ఉపయోగించి ఈ స్వీట్ మీరు తయారు చేసుకోవచ్చు. లేదు అంటే రెడ్ రైస్ని కూడా మీ భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మొదలు పెట్టేద్దాం. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యిలో ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుంటే మనం పక్కన పెట్టేసుకొని మిగతా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. స్వీట్స్ అన్నీ చాలా ఈజీనే. ఏ స్వీట్కి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి చెప్పండి. అందుకే ఏంటి అంటే హాయిగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇది కష్టం ఏమీ లేదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు అయిపోయేటువంటి ఒక స్వీట్. మీ పిల్లలకు స్వీట్ ఇష్టపడితే గనక ఈ స్వీటు ఆ స్వీట్ అని కాకుండా ఒక చిన్న బెల్లం ముక్క ఇవ్వడము, లేదు అంటే ఇటువంటి స్వీట్స్ తయారు చేసి ఇవ్వడము చేస్తూ ఉండండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు, బాదం వేయించేసుకుంటాం. మనకి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో ఇంకేదైనా మీకు అంటే పిస్తా, వాల్నట్స్ అలాంటివి కావాలంటే కూడా వేసుకోవచ్చు. కిస్మిస్లు ఇలాంటివి ఏదైనా కూడా వేసుకోవచ్చు. నేతిలో వేయించేసుకున్నాక అదే నేతి బాండీలో మనము మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవచ్చు. రెడ్ రైస్ అటుకులు ఏవైతే ఉన్నాయో దాంతో కేవలం స్వీట్ మాత్రమే కాదండి, మీరు మామూలుగా ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకని చెప్పాను కదా ఇలా రవలాగా ఉందని చెప్పి. సో ఇంకొంచెం మీరు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నారు అంటే దీంతో మీరు ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు. బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. రెడ్ రైస్ చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇప్పుడు ఇలా వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలోని నెయ్యి అలాగే ఉంది. దీంట్లో ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి రెడ్ రైస్ అటుకుల పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అది కొంచెం మనకు వేగిన తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఉండలు కట్టకుండా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇది వేసేసుకుందాం. ఇది ఒక్కసారి అంటే కొంచెం మనకి వాసన తెలిసిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత చక్కగా వాటర్ వేసేసుకుందాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనము రవ్వ వేయించుకుంటాం కదా, ఆ రకంగా వేగితే సరిపోతుంది. కానీ నేతిలో వేయించుకుంటే వచ్చే ఆ సువాసన అసలు అంతా ఇంత కాదండి, అద్భుతంగా ఉంటుంది అసలు. ఇది చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కాస్త నీళ్లు పోసుకుందాం ఇందులో. ఇది దగ్గర పడుతుందండి. మనం ఎంత పోసుకున్నా కూడా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి దాని ప్రకారంగా మనం పోసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్గా. సరే, చక్కగా ఎక్కడ ఉండలు కట్టలేదు, ప్రాపర్గా వచ్చింది. ఒకసారి బాగా తిప్పుకుందాం దీన్ని. సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా తిప్పేసుకుందాం. ఇది అసలు పసిపిల్లలు కూడా పెట్టచ్చండి. పసిపిల్లల కంటే మరీ సంవత్సరంలో పిల్లలు కాదు, చిన్నపిల్లలకి కూడా చక్కగా 1 year తర్వాత మనకు అంటే షుగర్ అది కొంచెం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ డైట్లో పెట్టచ్చు. ఇది కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇందులో కాస్త కావాల్సినంత బ్రౌన్ షుగర్ పొడి కూడా వేసేసుకుందాం. అంటే మనకు స్వీట్ ఎంత తీసుకుంటాము అన్న దాన్ని బట్టి చూసుకోవాలి. అంటే ఒక బౌల్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 1/2 బౌలు పంచదార వేసాను.
ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ షుగర్ కరిగి అది ఒక చిన్న పాకంలాగా, పాకం అంటే పాకం అని ప్రాపర్ పాకం అని కాదు, కొంచెం ఇలా షైనీగా అవుతుందన్నమాట. అంటే మనం మామూలుగా రవ్వతో కేసరి తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు ఎందుకు అంటే కొంచెం ఆ చిరు రుచి కోసం అంతే. అంటే కొన్ని స్వీట్స్లో ఖచ్చితంగా సీక్రెట్గా ఒక చిన్న ఉప్పు వేస్తారు. చాలా మందికి తెలియదు కదా ఉప్పు ఎందుకు వేస్తారు స్వీట్స్లో అనుకుంటూ ఉంటారు. కొంచెంగా వేస్తూ ఉంటారండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఫుడ్ కలర్ వేద్దాం. ఇది న్యాచురల్ ఫుడ్ కలరే అండి. అయితే సాధ్యమైనంత వరకు మనము ఫుడ్ కలర్స్ అనేవి వాడం, 90% వరకు వాడం. ఎప్పుడైనా ఇటువంటివి అంటే కొంచెం మనకు రంగు మారితే బాగుంటుంది, లుక్ బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రమే కొంచెంగా అది కూడా వేస్తూ ఉంటాము, లేదంటే అది కూడా వేయము. మీ ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే చక్కగా కుంకుమ పువ్వు వేసుకోండి, ఇంకా మనకి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, రంగు కూడా మారుతుంది. ఇందులో కాస్త ఫుడ్ కలర్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటే ఏంటంటే మనకి బాగా కలుస్తుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. మీకు ఉబ్బరంగా ఉన్నా, కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ప్రతి 6 గంటలకి ఒకసారి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు చక్కగా నమిలి తినేసేయండి. ఇలా తరచూ చేస్తున్నట్టయితే అంటే ఒక వారం రోజుల పాటు చేయండి. రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే ఫాలో అవ్వండి. ఇప్పుడు చివరిగా ఇందులో కాస్త యాలక్కుల పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్ మనం చివరిగా పైనుంచి అయినా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్వీట్ అనేది ఏంటి అంటే అండి, ఎంత నెయ్యి పోసుకుంటే అంత రుచి. అది మనకు ఎంత నెయ్యి మన ఇంట్లో ఉంది, ఎంత నెయ్యి మన ఒళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే ఇక చక్కగా బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ముందుగా ఇలా చక్కగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా జీడిపప్పు వేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి అటుకుల కేసరిని ముందుగా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా బౌల్ ఇచ్చేసుకున్నప్పుడు అందంగా వస్తుంది అన్నమాట. ఇలా చక్కగా అసలు చూడగానే ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూసే అద్భుతమైన అటుకుల కేసరి తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు బాదం కొద్దిగా, రెడ్ రైస్ అటుకుల పొడి 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు, ఉప్పు చిటికెడు, ఫుడ్ కలర్ చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత అందులో జీడిపప్పు బాదం వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో రెడ్ రైస్ అటుకుల పొడి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త బ్రౌన్ షుగర్ పొడి, కాస్త నెయ్యి, చిటికెడు ఉప్పు, కొంచెం న్యాచురల్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదాంని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించి చివరిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల కేసరి రెడీ. చూసారు కదా అటుకుల కేసరి ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎక్కువ అంటే మనకి చక్కెర శాతం ఎక్కువగా లేదు, చాలా తక్కువగా ఉంది. నేను తక్కువగానే వేసాను కాబట్టి తక్కువగా ఉంది, ఎక్కువ వేస్తే ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుందండి. తక్కువ నెయ్యితోనే మనకు రుచికరంగానూ ఉంది, సాత్వికంగానూ ఉంది, ఆరోగ్యకరంగానూ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రోజు నేను పరిచయం చేసిన ఈ 2 వంటలు మీరు కూడా ప్రయత్నించేసేయండి.
చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.